మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. చక్రి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ అతని భార్య శ్రావణి పోలీసులకు కంప్లైంట్ చేసింది. చక్రి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా అత్త మరిది వేధిస్తున్నారంటూ ఈ కంప్లైంట్లో ఆరోపించింది. శ్రావణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబ సభ్యులు 7గురిపై 498, 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అప్డేట్స్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, ఈ శ్రావణి కంప్లైంట్ పై అప్డేట్స్ ఏంటి? ఆవిడ ఏమని ఆరోపిస్తున్నారు? అంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే చక్రి మరణించిన తర్వాత నుంచి కూడా తన పైన వేధింపులు ఎక్కువయ్యాయంటూ కుటుంబ సభ్యులపై ఆరోపణ చేస్తూ గతంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఆశ్రయించింది. అలాగే ఈ శ్రావణికి సంబంధించి స్పెషల్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళకి సంబంధించిన బంధువులు తనని ఆడిపోసుకుంటున్నారు. అలాగే దుర్భాషలు ఆడుతూ తమను ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ ఘాటుగా మాట్లాడుతూ తనపై వేధింపులకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తనను ఇష్టం వచ్చినట్టుగా కుటుంబ సభ్యులంతా కూడా తిడుతున్నారు అనేది ఫస్ట్ ప్రాథమికంగా తాము కంప్లైంట్ ఇచ్చింది. అట్లాగే గతంలో కూడా తనకు ఇట్లాంటి వేధింపులు కొత్తేం కాదు. చక్రి ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రి చక్రి ఎక్కువ వచ్చేవాడు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తనకు నిత్యం వేధింపులు ఉండేవి. కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు బయటికి రాలేదనేది చక్రి భార్య చెబుతోంది. శ్రావణికి సంబంధించి శ్రావణి స్టేట్మెంట్ కూడా గతంలో కూడా పోలీసులు ముందుగా ఒక ఫిర్యాదు లాగా స్వీకరించారు. కానీ తన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ కావడంతో కొంత కేసు మాత్రం నమోదు చేయలేదు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే పదే పదే ఇట్లాంటి సీన్ రిపీట్ అయినా లేదంటే తనకు వేధింపులు ఎక్కువైనా ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలనేది లాస్ట్ టైం వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే చక్రి భార్య శ్రవణి ఇప్పుడు మొత్తానికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేశారు. స్పెషల్లీ దాంట్లో 7గురు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులున్నారో 7గురికి సంబంధించిన డీటెయిల్స్ ను కూడా దాంట్లో నోట్ చేశారు. అట్లాగే సెక్షన్ 498(a) అలాగే 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్పెషల్లీ రెగ్యులర్ గా వేధింపులకు గురి చేయడం, అలాగే వాళ్ళ నుంచి ప్రాణ రక్షణ కల్పించాలనేటువంటి మెయిన్ 2 ఇష్యూలను మాత్రమే వాళ్ళు బేస్ చేసుకుని కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇక కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం, ఇట్లాంటి 2 ప్రక్రియలు ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం అయితే పోలీసులు మనకు చెప్తున్నటువంటి వివరాలను ప్రతి ఉమెన్ పోలీస్ స్టేషన్ సంబంధిత ఉమెన్ పోలీస్ స్టేషన్ లేదంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా వేధింపులకు కానీ లేదంటే ఇలాంటి తనపైన దుర్భాషలాడడం కావచ్చు, తనకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు కొన్ని నోట్స్ ప్రిపేర్ చేస్తాం. అట్లాగే దాన్ని మొత్తం కూడా పకడ్బందీగా చేసిన తర్వాత అయితే దాన్ని కొంత కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళని ఖచ్చితంగా ఒకవేళ కంప్లైంట్ శ్రావణి వాళ్ళని రిమాండ్ చేయాలనేది తను ఖచ్చితంగా చెప్తే కేసు నమోదు చేశారు కాబట్టి ఇప్పటికే దాన్ని మొత్తం కూడా దర్యాప్తు చేసి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే సంపత్, గతంలో అంటే చక్రి చనిపోవడానికి ముందు ఇంతకు ముందు కూడా ఈ శ్రావణి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ గ్యాప్ లో అంటే ఈ మధ్యలో సైలెంట్ అవ్వడానికి కారణాలేంటి? అంటే ఎప్పుడు కూడా అంటే కొంత చక్రికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. అట్లాగే 1-2 సార్లు అడపదడప జరిగినటువంటి చిన్నపాటి తగాదాలకు మాత్రమే తన పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. అట్లాగే చక్రి చనిపోయిన తర్వాత ఈ వేధింపుల ప్రక్రియ ఎక్కువైంది కాబట్టి తన కుటుంబ ప్రతిష్టల్ని గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా దీన్ని రప్చర్ చేసుకోలేదనేది శ్రవణి వాళ్ళ పోలీసులతో చెప్పినట్టు తెలుస్తుంది. స్పెషల్లీ ఈ వేధింపుల ప్రక్రియ ఎక్కువగా అయింది. అలాగే కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై తమై ఒత్తిడి తెస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలపైన ఎక్కువగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఎక్కువగా శ్రవణి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆస్తిపాస్తులు కావచ్చు, ఎందుకంటే ఒక ఫ్లాట్ మాత్రమే చక్రి, ఎందుకంటే ఎక్కువగా భారీ ఎత్తున ఆస్తుపాస్తులు ఏం చక్రి పోగేయలేదనేది సినీ వర్గాలు కావచ్చు తనకున్నటువంటి కొంత లయబిలిటీస్ బట్టి తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆస్తిపాస్తులు ఆయన సంపాదించలేదు, కేవలం ఒక ఫ్లాట్ మాత్రం తన పేరు పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అట్లాంటి ఆస్తిపాస్తుల వ్యవహారంలో కూడా తనను కావాలనే చిత్రహింసలకు గురి చేస్తున్నారు, తనకు అర్థం కావట్లేదు అనేది ఫిర్యాదులో పేర్కొంది. అట్లాగే డైరెక్ట్ గా ఎప్పుడు తిట్టకుండా ఏదో ఒక సాకును పెట్టుకొని కుటుంబ సభ్యులంతా కూడా అత్తమామలు కావచ్చు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. తాను మొత్తం డిప్రెషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనేది ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని ఇప్పటికే వాళ్ళు పోలీసులు చాలా సార్లు ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి దాని ముందు వచ్చినటువంటి కంప్లైంట్స్ ని, అలాగే చక్రి చనిపోయిన తర్వాత 2-3 రోజులకే ఇలాంటి ఫిర్యాదు కూడా వచ్చింది కాబట్టి వాటన్నింటినీ కూడా క్లబ్ చేసుకుని ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు 7గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేదంటే వాళ్ళను కేసు బుక్ చేసిన తర్వాత రిమైండ్ చేయడమా, ఎట్లాంటి ప్రక్రియ ఉంటుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సంపత్.